హాయ్ హాయ్ హౌ యూ? నిన్నే మాట్లాడవే. ఎవరు నువ్వు? నేనా? నీకు తెలీదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తాను? ప్రేమించాను కాబట్టి. ఇంట్లో ఎవరు లేరు. పర్వాలేదు, ఐ డోంట్ మైండ్. గోవాలో పెళ్లికి తీసుకెళ్ళమని నేను అడిగానా? లేదు, నేనే తీసుకెళ్ళాను. జయ ఆంటీకి నేను నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? నెవర్, నేనే చెప్పాను. పెళ్లిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? నువ్వు ఎలా అడుగుతావు? నేనే చేశాను. రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? అది నా ధర్మం, నా విద్యుత్ ధర్మం. గోవా అంతా చూపించమని నేను అడిగానా? అరే ఐ షుడ్ డూ ఇట్ ఐసే. అడగకుండా నీ అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? ఏమిటది? నాకు అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు. ఏం ఆశపడ్డావు నువ్వు? వాట్ యు వాంట్ మీ టు సే? ఓహో అదా. ఓకే 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 అమ్మా. ఓకే అంటున్నాను కదా, ఇప్పుడు చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఓకే, నవ్వు అయితే నవ్వులే అయితే ప్లీజ్ ప్లీజ్ సీరియస్గా చూడు. ఓకే ప్లీజ్, ఇప్పుడు చెప్పేస్తాను కదా, ఇప్పుడే చెప్పేస్తాను. ఐఎమ్ సారీ. ఓకే పోరా. சொல்லு, உனக்கு என்ன பிடிக்கும்? எனக்கு சொல்லு. உணவுதான் பழகிச்சு, ஒரு பீரு. ஓகே. ஹே வெயிட் 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 வெயிட். ஏன்? 3 2 1 என்னப்பா? ஹாப்பி பர்த்டே. Thank you brother. Happy birthday. Cheers. Cheers cheers. ஜான், என் பாட்டி சொல்லுவாங்க, முழு நிலவை பார்த்து அம்மா மடியில் படுத்துக்கிட்டு மனசில் எப்பாவது நினைச்சா அப்படியே நடக்குமா? கேள்விப்பட்டிருக்கியா? இல்லை. சிப்போ. சரி, நீ என்னை கல்யாணம் பண்ணிக்கணும்னா யார்கிட்ட கேட்கணும்? எங்கள் அப்பா மாமா, அவ்வளோதான். ஆனால் நான் யார்கிட்ட கேட்குறாங்க, நானே முடிவு பண்ண போகணும். ஏன்? ஆசிரமத்தில் வளர்ந்தேன், ஸ்காலர்ஷிப்பில் வெளியில் வந்தேன், வேலை அப்படியே போயிடுச்சு. இதெல்லாம் உங்ககிட்ட சொல்லணும்னு தோணுச்சு, அதான். ஆனால் ஒன்று ஜான், நம்ம லைஃப்பில் நமக்கு ரொம்ப பிடிச்சவங்க நம்மளை விட்டுட்டு போனால் நம்மளும் போகணும்னு இல்லை. என்னைக்காச்சும் ஒரு நாள் நம்ம லைஃப் நமக்கு பிடிச்ச மாதிரி மாறும். எனக்கு மாறிடுச்சு, நீ யோசிச்சு சொல்லு. நான் என் அம்மா மடியில் படுத்ததே இல்லை, படுக்கட்டுமா? தேங்க்யூ guys. இது என்னோட ஃபர்ஸ்ட் விசி டயலாக், ஸோ ப்ளீஸ் ஜாயின் பண்ணுங்க. ఏంటి ఫస్ట్ ఇంకేసా? పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను, రా సిద్ధు. ఐస్ క్రీమా ఈ టైంలో? ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. చూడు, నేను రాను, నువ్వు కూడా వెళ్ళకు ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? 4 పెగ్గులు నీ బ్రాండే, పొద్దున్నాక లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మద్దంటావు, నిన్ను పిలిస్తే రావు, ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నాను. ఒకటి బటర్ స్కాచ్. రానన్నా తింటావా? ఇంకొకటి చిన్నది, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది
25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్ నేను రేపిస్తానే. గణేషా ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? కదా నువ్వెందుకు వచ్చావు? కొట్టినంటే గణేష్ మీరు ప్లీజ్ మాట్లాడకండి, వెళ్ళిపోండి. అయినా పోయేదని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షను. నీకెందుకు టెన్షన్? ఏదైనా అయితే తెలుస్తుంది నీకు. ఏమవుతుంది? నీకు తెలీదా? వెళ్ళొద్దంటే వినవా? అంతేనా? ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నవ్వొచ్చుగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమన్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తా. నిజంగా? 1 o'clock కూడానా? ఎస్ షూర్. ఇల్లు వచ్చింది, వెళ్ళమ్మా. నువ్వు చెప్పు. మిస్టర్ కనకరావు, నువ్వు అక్కడే ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా? హాయ్. పర్లేదు పర్లేదు, కూర్చో. నువ్వేంటి ఇక్కడ? చెప్పు. పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్తు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. ఓహో అలాగా. ఇది పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. అవును. పక్కనే ఒక పెద్ద బెంజ్ ఉంది, నువ్వే కార్ కొంటావు. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. పక్కనే ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వే టీవీ కొంటావు. అక్క అంబాసిడర్ కార్, నేను బెంజ్. అక్క పోర్టబుల్, నేను ప్లాస్మా. అక్క లైఫ్ బాయ్, నేను లక్స్. అందుకే నా అందం దానికి శాపం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్లి కుదిరిపోతే నాకు ఏ బంతకు తగ్గ గొంతెలా ఏ హృతిక్ రోషన్ ఏ అభిషేక్ బచ్చన్ దొరకపోడు. చూసావా, చూసిన కొద్దిసేపట్లో నువ్వు కూడా నా పైన చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? బాధపడకు పూరి, మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొరికినట్టు కొంచెం లోపలికి ఉంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా. ఇంకెందుకు భయపడ్డావు చెప్పు. అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. చూడు నిన్నే బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడర్ కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపో. ఎవరు బాగుంటుందంటాడో చూస్తాను నేను. కొంచెం చూసి. అబ్బా, ఇదో పగలు కొట్టేసింది రా నాయనా. ఎవరో బాల్ తో కొట్టారు. అయితే ఓకే, బాయ్ బాయ్. హాయ్ బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు, అస్సలు పల్లెటూరు చూసున్నావు. లేదు, పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలా ఉండేది. అత్తయ్య మావయ్య దగ్గర రావాలంటే ఒకటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది. అట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. సారీ. అదే 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరు లేరా? లేరు. హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇలాంటి అమ్మాయి కావాలి అని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా,
యావరేజ్ అమ్మాయి అయితే బాగానే ఉంటుంది నా ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్టో వర్కౌట్ అవుతుంది. అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఓహో. ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్నాం అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొమ్మ భోజనం ప్రతిరోజు గొడవే. పిల్లలకు ఏబిసిడీలు వంటలు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఓహో. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. గంగలో కలిసిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకపోతే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అనుకో, ప్రేమలో విలువలో తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ వస్తే జీవితం మొత్తం గుండెలో పెట్టుకొని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేస్తున్నట్టు ఇంట్లో చెప్పొచ్చు కదా, ఏం ప్రాబ్లం ఏంటి? ఏంటి నన్ను నాపై బాగుతున్నా? లవ్వా? అవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడ ముందు అన్నమాట. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాం. అసలే నా లెక్కను భర్తకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచాడు. ఇచ్చేదవా అల్ల ప్రాణం. ఓ చాక్లెట్లు ఇంకొద్దు. చాక్లెట్ ఇవ్వరా నీకు? పో. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసు నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే, మరి ఇదేదో బాగుందే చలి, ఇదే నే ప్రేమంటే మరి. నీ మధ్య పొగడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలో రేపడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్నెల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అందం అయ్యో అనుకుంటూ ఇలాగే ఇంకాసేపు అంటుంది. సూపర్. ఇదేదో బాగుంది మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, ఇదేదో బాగుంది మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. నువ్వేమో సూపర్గా యాక్ట్ చేశావు, బాగా పాటలు కూడా పాడేశావు. సరే ఏమేమి ఇష్టం ఎందుకు చెప్పు. నీ మూలంగానే అలవాటు అయిందిగా వన్ బీర్. హే వెయిట్ టు ట్రీట్. దేనికి? 3, 2, 1 ఓపెన్. ఇదేంటి? నా బర్త్డే. హే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రదర్. చియర్స్. చియర్స్. చెస్ జాన్, మా బామ్మ చెప్పేది, నిండు చంద్రుని చూస్తూ అమ్మ వాళ్ళలో పడుకొని ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. ఎప్పుడైనా విన్నావా? చెప్పా. సరే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడగాలి? మా అమ్మ నాన్నను సారథి అంతే. కానీ నేను ఎవరిని అడగక్కలేదు, నేను నిర్ణయం తీసుకుంటే చాలు. మీ అమ్మ నాన్నని అడగవా? ఉంటే కదా. సింపతి వద్దు ప్లీజ్. అమ్మ నాన్న చిన్న వయసులోనే ఆశ్రమంలో పెరిగాను. స్కాలర్షిప్ తో బయటికి వచ్చాను. ఉద్యోగం ఏదో గడిచిపోతుంది. ఇదంతా నీకు చెప్పాలనిపించింది అందుకే. కానీ ఒకటి జాన్, మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మనని వదిలి వెళ్ళిపోతే మనం పోనక్కర్లేదు. ఏదో ఒకరోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్లు మారుతుంది. నాకు మారింది. నువ్వు ఆలోచించు. What I'm telling, that's very good, wonderful, I like it.
నేను మా అమ్మ వాళ్ళ పడుకోలేదు. పడుకోమంటావా? పడుకో. ఎవరు ఆపుతారో నేను చూస్తా. అడ్డొచ్చిన వాళ్ళ తలలు తెగేలా కోసి పడేస్తా. బాయ్ బాయ్. కమాన్ కమాన్. ఏమి పెట్ట మందు బేటి కాఫీయా? ఏంటి ఒక కప్ కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏయ్, అసలు నువ్వు మగపిల్లడివేనా? వెళ్ళమన్నానా? వెళ్ళనన్నానా? అబ్బా అబ్బా, చూడు, నువ్వు అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్నావు. ఎందుకు నా వెనకాల పడతావు? అందంగా ఉన్నానంటున్నావు, నాకు లైన్ వేయచ్చు కదా. నేను చికెన్ ఎక్కువగా తింటాను. భరిస్తాను. నీకు ఒక్క ముక్క కూడా ఇవ్వను. సహిస్తాను. కిలో చికెన్ తెస్తే తలుపులు తీస్తాను. పావు కిలో తెస్తే தோல் தீஸ்தான். மாமா எப்பவுமே இதே மாதிரி கோவமா மூஞ்ச உருனே வச்சுட்டு எல்லாரும் சிரிச்சுக்கிட்டு சந்தோஷமா இருந்தேன்னு சொல்லுவாங்க. நீ ஏன் இப்படி சொல்ற? நீ சிரிச்சிட்டு இருக்கிறத விட கோவமா இருந்து நான் உன்னை கொஞ்சம் போது ஒரு சிரிப்பு பாரு. ச்சே, அப்படியே நான் மயங்கிருவோம் மாமா. కాదు ఇవన్నీ బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. ఒక మాట చెప్తా, ఓకే? నా మమ్మీ నా డాడీని పెళ్లి చేసుకుంది, ఓకే? నా అత్త నా మామయ్యని పెళ్లి చేసుకుంది, పర్ఫెక్ట్ ఉంది. నన్ను మాత్రం ఎవరినో పెళ్లి చేసుకోమంటున్నారు. నేను కూడా నా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను కదా. బాగున్నావా అంటానికి తమిళంలో ఏమంటారు? నల్లా ఇరుకియా. నల్లా ఇరుకియా. బాగున్నాను అంటానికి నల్లా ఇరుకే. నల్లా ఇరుకే. ఇరుకేన్ కేన్. నల్లా ఇరుకేన్. అయితే నువ్వే చేతురా. నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావే? నేను చచ్చిపోతా. తెలుసు. నీకెలా తెలుసు? పొద్దున్న గుళ్ళో పూజారి చెప్పాడులే, నాకు పట్టిన దరిద్రం చచ్చిన వాళ్ళు. ఈ ఆటే వచ్చి మరి నేను ఇంకొక ఆట నేర్పిస్తాను, ఆడతావా? ఏ మాట? అమ్మ నాన్నట. అది ఎలా ఆడాలి? పక్కింటి ఆంటీ అంకుల్ ఆడుతుంటే నేను చూశాను, చాలా బాగుంటుంది. അമ്മ വരുന്നുണ്ട്, ഇനി സംസാരിച്ച അമ്മ കേൾക്കും. നാളെ വിളിക്കട്ടോ. നല്ല കുട്ടിയായിട്ട് ഇടമറന്ന് ദൈവത്തിനോട് പ്രാർത്ഥിച്ച് ദൈവത്തെ ഓർക്കും. ഇടയ്ക്ക് നിങ്ങളോട് ഓർക്കണേ. സ്വാതി, എനിക്ക് തന്നെ ഇഷ്ടമുണ്ട്. അത് ജിത്തു ഈ ഷർട്ട് ഒരു 10 തവണ ഇട്ടപ്പോ എനിക്ക് മനസ്സിലായി. ആണോ? സന്തോഷായി. വേറെ ഒന്നും പറയില്ല. നോക്കിരുന്നോ? അങ്ങനെ നോക്കിരുന്നോ ചേട്ടൻ? அப்படி பார்க்காதே தேவா, எனக்கு எப்படியும் இருக்கு. அப்புறம் கண்ணு சரியில்லை, காது சரியில்லை. ஐயோ, நான் ஏதோ உளறிட்டமா. ஆக்சுவலா அது சீரியஸா எடுத்துக்காதீங்க. பர்சனலா கேட்டீங்கன்னா நீங்க எவ்வளவு அழகுடா. నాకొద్దు, పో వాడి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ? అంత கல்யாணம் ஆனவன் தாங்க சந்தோஷமா இருக்கிறான். கல்யாணம் ஆகாதவே ரொம்ப சந்தோஷமா இருக்கியாம்மா. அது உங்களுக்கு உங்களை கஷ்டப்பட்டு பெண்கள் நாங்க கல்யாணம் பண்றோம். ஏம்மா, உங்களுக்கு கல்யாணம் பண்ணிட்டு நாங்க கஷ்டப்படுறோமே, அது யாரா சொல்றீங்களா? சரி விடுங்க.